హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ మిల్క్ బర్ఫీ కోసం అనేసి అరకప్పు నీళ్ళు తీసుకున్నా, ఒకటిన్నర కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నా, అరకప్పు వచ్చేసి చక్కెర వేసుకున్నా, ఇది వచ్చేసి నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసా. ఇది బాగా మిక్స్ చేసుకొని దీన్ని బాగా పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు ఇలా మనకి ఏదైనా గాజు గిన్నె కానీ ఒక బాక్స్ కానీ ఏదైనా ఉంటుంది కదా, దానికి కొంచెం లైట్గా నీరు వేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది మనం ఇందాక కలుపుకున్నాం కదా, అన్నీ వచ్చేసి గ్యాస్ మీద పెట్టేసిన బాండులో ఇలా తరుస్తూ కలుపుతూ ఉండాలండి. మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలా. హైలో పెట్టుకున్నామంటే కన్నా అడుగు అంటేస్తుంది. చూసారా, ఇప్పుడు మనకి ఈ బర్ఫీ అనేది దగ్గర పడుతుంది. ఇది తినడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఇది మనకు కనీసం 4-5 గంటల సేపు అయినా ఇది చల్లారల్లా. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దండి. ఫ్రిడ్జ్లో కానీ డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టినారంటే కూడా అసలు బాగుండదు. ఇది మనం బయట ఉంచాలా. ఇలా కట్ చేసుకున్నామంటే కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చండి. నా కాడైతే కూడా లేవు, నేను అంత జఫ్రాన్ వేసాను.